హలో గైస్, వెల్కమ్ టు మైన్క్రాఫ్ట్ వీడియో. ఈరోజు వచ్చేసిన మనం మైన్క్రాఫ్ట్ 1 బ్లాక్ ఆడుతున్నాం గైస్. సో వరల్డ్ని లోడ్ చేస్తున్నాం. లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను 1 బ్లాక్ ఎలా ఉంటుంది అని. ప్లీజ్ లోడ్ అవ్వమ్మా. ఓకే 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 లోడ్ అవుతుంది. ఓకే గైస్, మైన్క్రాఫ్ట్ 1 బ్లాక్కి వచ్చేసినాం. ఇదే గైస్ మైన్క్రాఫ్ట్ 1 బ్లాక్. సో తవ్వాము. అబ్బో వాటికి వచ్చాం గైస్. సరిపోయింది గైస్. వెల్కమ్ టు 1 బ్లాక్. థ్యాంక్ యూ. సరిపోయింది గైస్. మళ్ళీ రీస్పాన్ అయ్యాం. మళ్ళీ తవ్వుతున్నాం. సరే క్రౌడ్ చేసి తవ్వుతున్నాం గైస్. మళ్ళీ పోయింది గైస్. సరిపోయింది గైస్, అంతా పోయింది. ఓకే, ఈసారి మనం జాగ్రత్తగా చేద్దాం. ఏం చేద్దామంటే డట్ బ్లాక్ని ప్లేస్ చేద్దాం. ప్లేస్ చేద్దాం గైస్. ప్లేస్ చేసిన తర్వాత నీట్గా తవ్వుతాం. ఫారెస్ట్ లెవెల్ 1కి వచ్చాం. ఎందుకంటే ఈ టైంలో లెవెల్ ఎక్కువ ఉంటాయి. అంటే 10 లెవెల్స్ ఉంటాయి గైస్, తెలిసినాయి కదా. చెస్ట్ వచ్చింది. మాటలో చెస్ట్ వచ్చింది. అనేక ఐటమ్స్ అన్నీ కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చూసుకున్నాం గైస్. నేను తెలుగు క్రాఫ్ట్ గేమింగ్ని. సో మీకు 1 బ్లాక్ సిరీస్ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. అలా తవ్వుతాం గైస్ మెల్లమెల్లగాను. చూడండి గైస్, ఇది గైస్ 1 బ్లాక్ అంటేనే. అలా మెల్లమెల్ల తవ్వుతున్నాం గైస్, మెల్లమెల్లగాను. వుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. వుడ్ నా దగ్గర 4 ప్లాన్స్ ఉన్నాయి ఈ 1 బ్లాక్లో ఏం చెయ్యాలా అని. అలా అంటే స్టోన్ లెవెల్ వచ్చేంత వరకు ఈ వీడియో ఉంటే గైస్. కానీ తమ్నైల్ చూసిన మోసపోకండి, ఎందుకంటే తమ్నైల్లో కొంచెం తేడాగా వచ్చింది. అంటే స్టోన్ అంటే ఆఫ్లైన్ వర్క్ అనుకోండి తమ్నైల్ అయితే, మీ అనుకోకండి. అలా మెల్లమెల్లగా తవ్వుతున్నాం గైస్. చూడండి, మెల్లమెల్ల తవ్వుతున్నాం. మన టూల్స్ పంప్కిన్ వచ్చింది. పంప్కిన్ వేసుకున్నాం. అన్నీ రెడీ అవుతున్నాయి మెల్లమెల్లగా. మళ్ళీ బేస్ని ఎక్స్టెండ్ చేయాలా వద్దా అని అప్పుడు స్టోన్ లెవెల్ వచ్చాక అప్పుడు చూద్దాం గైస్. చూడండి, ఇంకా అలా మెల్లమెల్లగా జరుగుతుంది. ఇంకా కన్సిస్టెంట్గా తవ్వాలి, లేకపోతే అడబాట. డట్ బ్లాక్స్, టెంపరీ బ్లాక్స్ చాలా ముఖ్యం ఇలాంటి విషయాల్లో. ఎంత ముఖ్యం అంటే అంత ముఖ్యంగా తెలిసిందే కదా. ఓకే, వుడ్ మనకు బోల్ కావాలి గైస్. వుడ్ కావాలా అంటే మీకు చెప్తాను గైస్. మీకు స్టోన్ ఫామ్ కావాలా, వుడ్ ఫామ్ కావాలా? నాకు ఎందుకో స్టోన్ ఫామ్ అయితే ఈజీగా ఉంటుంది గైస్, కన్స్ట్రక్షన్కి, మిగతా పనులకి. వుడ్ కూడా ఇంపార్టెంటే, కాకపోతే సడన్గా ఇప్పుడు వేరే వచ్చామనుకో, అంటే నెదర్ కానీ లేదంటే వేరే లెవెల్స్ వచ్చామనుకో, అక్కడ వుడ్ తగలబడిపోతుంది కదా. అందుకే మీకు చెప్తున్నాను స్టోన్ పెట్టా, వుడ్ పెట్టా అని. సో అలా మెల్లగా తవ్వుతున్నాను గైస్. అంత మెల్లగా తవ్వుతున్నాను. వుడ్ బ్లాక్స్ వస్తున్నాయి. అంత మెల్లగా వస్తున్నాయి. కౌంట్ చూడండి, కౌంట్ ఆల్మోస్ట్ 100 బ్లాక్స్ దగ్గరలో ఉన్నాం గైస్. అలా మెల్లగా జరుగుతుంది. 100 బ్లాక్స్ను మైండ్ చేస్తున్నాం గైస్, ఆ వుడ్ కలిపి. ఇంకా అలా మెల్లగా తవ్వుకోవడమే గైస్. మీకు కనుక ఈ సిరీస్ నచ్చిందంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనా గైస్? ఓకే గైస్, అలా కవ్వు వచ్చింది గైస్. ఈ కవ్వు కోసం జాగ్రత్తగా ఎక్స్టెండ్ చేయాలి, లేకపోతే అడబాట. అయ్యో, సరిపోయింది గైస్, సరిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏమి చేయను. మరి బేట్స్ అలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఒకసారి కవ్వు ప్రాణం పోయింది సర్రాగా. అది అలా మెల్లగా ఎక్స్టెండ్ చేస్తున్నాను. చూడండి, దట్టు బోల్డ్ ఉన్నాయి, ఏం పర్లేదు. అలా మెల్లగా అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే అలా అదే సర్దుకుపోతుంది గైస్. ఓకే, చాలా జాగ్రత్తగా పడుతున్నాను. డట్
1 2 3 4 5 అలా అలా ఒకసారి డేట్స్ చూడండి. మళ్ళీ నేను క్రియేటివ్లో ఆడుతున్నాను అని మరి చెప్పకండి. అంటే మీరు తమిళ చూసి ఇదేంటప్ప 1 బ్లాక్ ఆడుతున్నాడు, మరి స్టోన్ లెవెల్ వచ్చారు అన్నారు, మా తమిళ చూసిన వాళ్ళగా హీరో చూసిన ఇంకోలా ఉంటారు. మీరు ఏమి అనుకోకండి. జస్ట్ డోంట్ ఇమాజిన్ థింగ్స్. ఒకవేళ తమిళ కావాలి అనుకుంటే అప్పుడు పంపిస్తాను. ఈలోపు బేస్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. కానీ చెప్తున్నాను, వుడ్ ఫామ్ కావాలా లేదంటే స్టోన్ ఫామ్ కావాలా మీకే ఊరుతున్నాను. నాకెందుకో స్టోన్ ఫామ్ అయితే బెస్ట్ అనిపిస్తుంది గైస్. అలా మెల్లగా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నాను. దట్ బాక్స్ అయిపోయేంత వరకు చూడండి. ఓకే, అలా 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 అయిపోతుంది. సో ప్లీజ్ ఓకే అయిపోయింది. ఇంకా ఇన్వెంటర్లో ఇంకా ఉండే డెట్ ఉంది గైస్. ఇన్వెంటర్ అయ్యో డ్రాప్ చేద్దామా, ఇంకా పడిపోయినామో అనుకున్నాను గైస్. ఓకే ఓకే అలా మెల్లమెల్లగా తవ్వుతున్నాం. అదే మెల్లమెల్లగా పెడుతున్నాం డట్ బాక్స్. నేను ఇంటేనా లేదంటే ఇంకా ఎక్స్టెండ్ చేయాలా? ఇంకా చేద్దాం గైస్. అలా ఎక్స్టెండ్ చేసిన కొద్దీ ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోతే, అంటే బోన్ బ్లాక్ అనే గోల్ మీద అలా అలా. ఓకే 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 సో ఇప్పుడు ఏం చేద్దాం గైస్? అయ్యో దట్ బ్లాక్ ఎలా పెట్టినామేంటి? అయ్యో పోయింది గైస్. ఒక దట్ ఇందాక ఒక పోయి ఇప్పుడు దట్ బ్లాక్ సరిపోయింది గైస్. ఇంకా తవ్వుతాం గైస్. అలా మెల్లమెల్ల తవ్వుతూ స్టోన్ లెవెల్ వచ్చేంత వరకు ఇదే పని గైస్. మనకి స్టోన్ లెవెల్ వచ్చిన తర్వాత ఇదేమో చెప్తాము మనము, అరే కౌస్ కానీ షీప్స్ కానీ వచ్చాయంట అదో బాట. మళ్ళీ వాటి కోసం సెపరేట్గా ఏరియా పెట్టాలి. ఆ ఏరియా పెట్టాలి అవుతారని వచ్చాక అప్పుడు చూద్దాం. అని స్టోన్ లెవెల్ వచ్చాక అప్పుడు చూద్దాం గైస్. ప్రస్తుతానికి ఇలాగ మైనింగ్ చేసుకుంటూ పోవాలి. చూడండి ఏమో కౌంట్ వచ్చేసి 131 132 అలా పెరిగిపోతుంది గైస్. కౌంట్ పెరిగే కొట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఏ స్థానంగా చెస్ట్ కానీ ఏమైనా వచ్చిందంటే అడో బాడ వచ్చింది, కానీ మాట చెప్పేలోపు వచ్చింది, కానీ కవర్ చేస్తాను అనుకోకుండా. నేను పర్వాలేదు గైస్, లూట్ కూడా కొంచెం పర్వాలేదు. అంటే మనం బోన్ మీల్ ఫార్మింగ్కి బాగా పనికొస్తుంది ఆ లూటు ఫార్మింగ్కి. అలా అలా యాపిల్స్ కాయకుండా బాగున్నాయి. ఓకే తీసుకున్నాం. ఓకే ఓకే మెల్లగా మెల్లగా టోటల్ చేసిన కౌంట్ వచ్చేసిన 150 దగ్గరకు వస్తుంది. 150 బ్లాక్స్ను మైనింగ్ చేస్తున్నాము. అలా మెల్లమెల్లగా చూడండి గైస్. మీకు కనుక సీరీస్ కానీ నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ పార్ట్ 2 అని కామెంట్ చేయండి. పార్ట్ 2 పిగ్ వచ్చింది గైస్. పిగ్ అంటే మీరు ఒక రిజల్ట్స్ మాత్రమే తెలిసిన పిగ్ అంటే ఎవరో అని, అతని కాడే టెక్నోబ్లేడ్. ఓకే మళ్ళీ చెస్ట్ ఏంటో గైడ్స్ వచ్చింది గైడ్స్. చెస్ట్ అది చెస్ట్ అయినా చెస్ట్ కాదు వుడ్. ఇప్పుడు వచ్చింది గైడ్స్ చెస్ట్. ఐటమ్స్ కూడా పర్వాలేదు గైడ్స్, ఐటమ్స్ పర్వాలేదు. అంటే మరి చెప్పాను కదా, మరి బేసిక్ కదా, అందుకే మరి ఫార్మింగ్కి మరి ఫుడ్ ఉండాలి కదా, అందుకే అలా పెడుతున్నాను. అలా అలా మెల్లమెల్ల తవ్వుకోవడమే గైస్. అలా మెల్ల తవ్వుకున్న కొద్దికి అలా అలా వస్తాయి బ్లాక్స్. మళ్ళీ మాకు కొవ్వు వచ్చింది గైస్. ఈసారి కొవ్వు పోకూడదు. చెట్లన్నీ పడతాను, అంటే చెట్టు ఏరియా కింద ఏరియా కింద రావాలని చూస్తున్నాను గైస్. ఓకే ఐటమ్స్ అన్నీ లోపలికి పడతాను, ఎందుకంటే మరి సడన్గా పోయినట్టు అడగబాట గైస్. అందుకే ఐటమ్స్ అన్నీ లోపలికి పడతాను, ఇంక్లూడింగ్ వుడ్తో సహా. ఆ స్ట్రీట్స్ కూడా బాగా పనికొస్తుంది గైస్. ఆ స్ట్రీట్స్ అంటే ఎందుకంటే ఫార్మింగ్ కదా, అందుకే బాగా పనికొస్తుంది అని వుడ్ కూడా లోపలికి పెడుతున్నాం గైస్. ఓకే గైస్, అంటే
అలా అలా మళ్ళీ తవ్వుకోవడానికి వెళ్దాం, మళ్ళీ మైనింగ్ చేద్దాం. టెక్నోబ్లేడ్ ఆగు, టెక్నోబ్లేడ్ ఏం టెక్నోబ్లేడ్ ఇది? అలా అలా మేము తవ్వుతున్నాం గైస్. మళ్ళీ మళ్ళీ వుడ్ వచ్చింది, మళ్ళీ ఎక్కేసే వుడ్ ఎక్కువైపోయినా అనుకుంటా, మళ్ళీ సమాన భయం అనుకుంటా ఏమో, మరి అలా ఇచ్చారు. అంటే ప్రతి మరి వాళ్ళు 1 బ్లాక్ వరల్డ్ అలాగే ఉంటుందా, 1 బ్లాక్ వరల్డ్ వచ్చిన చూడడం గైడ్స్ ఎలా ఉంటారో. ఏదో అలా మైనింగ్ తెచ్చుకుంటూ పోవటం. అలా మైనింగ్ చేస్తున్నాం కదా, ఈలోపు సడన్గా ఏమి వస్తున్నాయో మనకి చెప్పలేం. పైగా నేను ఆడిన ఆండ్రాయిడ్ వర్షన్ కాబట్టి కొంచెం అలా ఇబ్బంది పడతాను. పీసీ అయితే ఇప్పటికి చేసినట్టును ఎడిటింగ్ అవి ఇవి చాలా కష్టమైపోతుంది, కానీ ఏం పర్లేదు అలా కష్టపడతాను. ఆ ఆప్షన్ వచ్చేయాలో పట్టించుకోను. మరి అదో పాట మన జాంబీస్ కానీ క్రీపర్స్ కానీ, పైగా టన్ స్టోమ్ అయితే సరిపోయింది గైస్. మాతో పాటు టన్ స్టోమ్ పెట్టడం మర్చిపోయాను. ఓకే గైస్, ఏదో ఒకటి అలా అలా తవ్వుకుని పోతాం. మళ్ళీ చెట్టు వచ్చింది, వాటర్ బకెట్ ఇచ్చారంటే మళ్ళీ స్టోన్ లెవెల్కి దగ్గరికి వచ్చినట్టే. ఐటెన్కి ఇచ్చాను, నాకు ఇచ్చాడు. స్టాబ్లింగ్స్ వచ్చారని అడ్డం ఉండి అలా ఆ బ్లాక్ తవ్వుతాం కాసేపు. ఆ బ్లాక్ వేసి అండ్ వాటర్ బకెట్ వేసినట్టున్నాం గైస్. పోసినాం ఓకే గైస్, పోసిన చూడటం. మరి బకెట్ చాలా ముఖ్యం గైస్, ఎందుకంటే ఈ బకెట్తోనే రకరకాల వ్యాపారాలు జరుగుతాయి. ఏడు ఎక్కడ రాడు బ్లాకు జస్ట్. అయ్యో మరి క్రౌచ్ చేయడం మర్చిపోయాను. క్రౌచ్ కానీ లేదంటే ఏం చేయాలి బాగా తేడాగా వచ్చింది ఏమో గైస్. అలా అలా ముందు ఆ చెస్ట్ని తవ్వడం, ఆ చెస్ట్ని తవ్వేసిన తర్వాత అప్పుడు చూడడం. చెస్ట్ని తవ్వించిన తర్వాత అప్పుడు ఓకే గైస్ వచ్చాం, లెవెల్ 2కి వచ్చాం. సరే ఆ బ్లాక్ని కింద పడతాం, ఎందుకంటే మా గ్రావెల్ వచ్చిందంటే అడవ పాట గైస్. మరి ఈ లెవెల్లో గ్రావెల్ వస్తుంది. అలా అలా మెల్లమెల్లగా తవ్వుతాం. నోటిఫికేషన్స్ వస్తుంటాయి, మీరేం పంచుకోకండి నోటిఫికేషన్స్ని, అంతే కదా. మా నోటిఫికేషన్ ఏం పంచుకోం. ఇంకా అయ్యో టెక్నోబ్లేడ్ ఏం టెక్నోబ్లేడ్ ఇది? టెక్నోబ్లేడ్ ఓకే. అలా మెల్లగా తవ్వుతున్నాం. 1 బ్లాక్ అయిపోయింది. రెడ్ బ్లాక్ తీసి మళ్ళీ పెట్టు. క్రాష్ అవుతుంది గైస్, అప్పుడు క్రాష్ అవుతుంది. ఏంటి ఇది? సరే అంతా పక్కన పెట్టు, నోటిఫికేషన్స్ అలా వస్తూనే ఉంటాయి, మీరేం పంచుకోకండి. ఇంకా రకరకాల కొన్ని ఈసారి ఏం చేస్తున్నాం అంటే ఈ మాప్స్ ఉన్నాయి కదా, వీటి కోసమే మళ్ళీ ఎక్స్టెండ్ చేద్దామో వద్దో అని ఆలోచిస్తున్నాను. అంటే ఎక్స్టెండ్ చేస్తున్నాను మళ్ళీ బేస్ని, ఎందుకంటే అడో బాట అని. అలా ఎక్స్టెండ్ చేసుకుని పోతే కొంచెం అలా అవుతుంది. మరి బయట నాయిస్ని ఏం పంచుకోకండి, అలా అలా జరుగుతూ ఉంటాయి. ఇంకా బేస్ని అలా ఎక్స్టెండ్ చేసుకుని పోతున్నాను అని చెప్పాను కదా. వర్క్ ఈసారి ఆఫ్లైన్లో చేద్దాం అనుకున్నాను, ఆఫ్లైన్ 1 బ్లాక్ తర్వాత. ఎందుకంటే మరి ప్రతి వీకెండ్కి వీడియోస్ వస్తూ ఉంటాయి, ప్రతి వీకెండ్కి. సో చూడండి గైస్, అలా అలా చేసుకుంటూ పోతాను. మరి తమిళ్ చూసినారు కదా, తమిళ్ దాని ప్రకారంగా ఇప్పుడు మనం ప్లాన్ చేద్దాం. ఓకే బ్లాక్స్ అయిపోతున్నాయి. ఓకే మెల్లగా అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నాం గైస్. ఇవి ఏం చేద్దాం అంటే ఓ పని చేద్దాం, వీటికి ఇచ్చేద్దాం. ఏది
అరే వీడికి కూడా సపరేట్గా ఏరియా కడుతున్నాం గైస్ మాప్స్కి. అది మనకు కాదు, మనకైతే ఒక పెద్ద హౌస్ని బిల్డ్ చేద్దాం. చాలా పెద్ద ఏరియా తీసుకుంటాం, ఏరియాతో హౌస్ బిల్డ్ చేద్దాం మనకైతే. ఇది ప్రస్తుతానికి మాప్స్కి. ఎందుకు 3 రోజులు ఎందుకు పెట్టినానంటే మళ్ళీ ఫెన్షన్స్కి మరి తప్పించుకోకుండా ఉండడానికి. అందుకే సో ఇలా అలా పెడుతూ ఉంటాం. అమ్మా ఆల్మోస్ట్ గైస్, ఆల్మోస్ట్. లేకపోతే మన పని అయిపోతుంది. సో అలా అలా ఎక్స్టెండ్ చేసుకుంటాం గైస్. అలా ఎక్స్టెండ్ చేసుకున్న కొద్దిగా పర్వాలేదు. అలా ఓకే గైస్, అలా ఎక్స్టెండ్ చేద్దాం. ఎంతవరకు ఎక్స్టెండ్ చేద్దామో మన ఇష్టం. కానీ ఎందుకంటే మా ఫామ్ వెనక మనకి ఫుడ్ అని కావాలి. ఏంటంటే ఇది మైండ్ క్రాఫ్ట్ కదా గైస్, అందుకే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ఒకటి, స్టోన్ ఒకటి, తర్వాత ఇంకా ఐటమ్స్ ఒకటి. ఎందుకంటే మళ్ళీ 1 బ్లాక్ అంటే రకరకాలు ఉంటాయి. ఇంకా 1 బ్లాక్ ఇంకా అప్డేట్ చేయలేదు అనుకుంటా. ఇంకా నేను ఎవరినో అప్డేటెడ్ వర్షన్ అయితే అందులో వాడను అవి ఉంటుంది కదా, ఉంటాడు. సో దానికి సపరేట్ పెడతామా అంటే వద్దు. ప్రస్తుతానికి ఈ అన్అప్డేటెడ్ వర్షన్లో ఆడినాం. అంటే 10 లెవెల్స్ ఉన్న వరల్డ్ ఆడినాం. అలా ఎక్స్టెండ్ చేస్తున్నాను గైస్. టెక్నోబ్లేడ్ చాలా జాగ్రత్త. టెక్నోబ్లేడ్ మళ్ళీ ఫెన్సెస్ని బిల్డ్ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ అయ్యో ఓకే గైస్, వుడ్ తీసుకున్నాం. ఎందుకంటే మనకి క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి. క్రాఫ్ట్ చేద్దాం. ముందు దాన్ని ప్లాంట్స్ కింద మార్చుదాం. రెడీ. అంతకుముందు వాటర్ బకెట్ని వీటిని లోపల పెట్టాలి. ఎందుకంటే మన పోయిన అలోబాడ అలా మెల్లమెల్లగా వుడ్ని ప్లాంట్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాం గైస్. ప్లాంట్స్ కింద మీరు ట్యాప్ చేస్తున్నానంటే నాకు అవి ట్యాప్ చేయడం రాక ట్యాప్ చేస్తున్నాను. మీరు ఇంకా నువ్వు అనుకోకండి, కానీ ఏం పర్లేదు. నేను ఓకే గైస్, చూడడం క్రాఫ్టింగ్ టేబుల్ రెడీ అయిపోయింది. అదొకటి ఫెన్స్ ముందు కర్రలు స్టార్ట్ చేయను. స్టిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫెన్సెస్ని బిల్డ్ చేస్తున్నాము. ఓకే. అందుకన్నా ముందు మనం పికాక్స్ చేద్దాం. ఎందుకంటే లెవెల్ 2కి వచ్చాం కదా, అందుకే. రెడీ. ఓకే వచ్చింది. ఫెన్సెస్ ట్యాప్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఎంత వచ్చింది? 39 ఫెన్సెస్ వచ్చింది. ఇంకా బిల్డ్ చేద్దాం. అక్కడ హోల్ ఉంది, కాకపోతే మరి టెంపరీ బ్లాక్స్తో బిల్డ్ చేద్దాం ఆ హోల్ని. ప్రస్తుతానికి ఈ ఏరియాని ఫెన్సెస్తో కవర్ చేయాలి. లేకపోతే మరి సడన్గా మాప్స్ పడిపోయి అడో బాడ గైస్. చెప్పాను కదా రకరకాల బార్లు ఉంటాయని. టెక్నోబ్లేడ్ చాలా జాగ్రత్తగా ఉన్నాడు. టెక్నోబ్లేడ్ నువ్వు ఇచ్చిన అయ్యో క్రౌచ్లో ఉన్నాను కదా, మరి అన్న ఏం చేస్తున్నావు అని. ఓకే గైస్, రెడీగా ఉండాలి. దేనిని చూడడం గైస్. ప్రస్తుతానికి ఈ వీడియోకి ఏంటంటే గైస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. వెయిట్ ఫర్ పార్ట్ 2. ఓకే, బాయ్.